హైదరాబాద్ నడిబొడ్డున ఉండే ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరి హస్తం పార్టీ సింబల్ మీద ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పై అనర్హత వేటు పడటం ఖాయమన్న చర్చ జరుగుతోంది. అందుకే అనర్హత వేటు పడే కంటే ముందే రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లాలని దానం భావిస్తున్నట్లు సమాచారం. అయితే అందుకు తగ్గట్టుగా దానం ఒక షరతు పెట్టారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనకు మంత్రి పదవి కావాలని ఆయన కోరుతున్నారు. మంత్రి పదవికి హామీ లభిస్తే వెంటనే రాజీనామా చేసి ఖైరతాబాద్ లో మళ్లీ గెలవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. పైగా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించే బాధ్యత కూడా తానే తీసుకుంటానని దానం హామీ ఇస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిపి తనకు పదవిస్తే మంత్రిగా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా దానం నాగేందర్ అంచనా వేసుకుంటున్నారు. దానం రాజీనామా చేస్తే గ్రేటర్ లో 3 ఉప ఎన్నికలు వస్తాయని ఒక లెక్క వినిపిస్తోంది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. బీఆర్ఎస్ తరపున మిసెస్ మాగంటి సునీతకు టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ డిసైడ్ అయ్యింది. ఆ దిశగా సెంటిమెంట్ ను పండించేందుకు కూడా కారు పార్టీ ప్రయత్నిస్తోంది.